వీళ్ళు ఎలాగండి, వాళ్ళు ఎలాగంటే ఇప్పుడు వాళ్ళ నీతి దేన్ని బట్టి ఉందో తెలుసా? వాళ్ళు చేసే క్రియని బట్టి. బైబిల్ ఏమని తెలుసా? తాము ఎదుట ఎవరైనా దేవుని ఎదుట మనం నీతి క్రియలను బట్టి నీతిమంతులు అనుకుంటే బైబిల్ దేవుడు అన్నాడు, మీ నీతి క్రియలు నా దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, అందరికీ పరిశుద్ధాత్ముడు కావాలండి. మన నీతి క్రియలు కూడా మనం రక్షించు, ఏది మనం రక్షించదు. అందుకే మనం చేసే పనిలో కూడా మనం మంచి చేస్తాం అనుకుంటాం, కానీ ఆ మంచి వెనకాల మనకి ఏముంటుంది చెప్పండి? ఒక అతిశయం ఉంటుంది. అది కూడా దేవుడికి నచ్చుతుంది. ఎప్పుడైనా ఏదైనా గొడవ అయిందనుకోండి, ఆ గొడవలో తెగ వాదించేసుకుంటాం. మనం ఏమని వాదించేసుకుంటే చెప్పనా? ఎరా నీకేం చేసింది చెప్పు, ఎరా నేను ఎలా ఉన్నాను చెప్పు, ఎరా అప్పుడు నీకేం చేసింది చెప్పు, అప్పుడు నీకు నేను 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 నేనన్న గొడవ ఎక్కువైపోతుంది. నా మాటలు అర్థమవుతున్నాయా? ఈ నేను అనేది కూడా దేవుడికి నచ్చదు. బైబిల్ ఏమని తెలుసా? ప్రతి దినము తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్ష అంటే నన్ను నేను కూడా ఏమని చేయాలి చెప్పండి?